శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మాతా నమస్కారము. సుఖీ భవ కుమార, కుశలమా? కుశలమే మాత, అంతయు మీ ఆశీర్వాద బలం. నేను చేసే నిత్య శివ పూజలే నీ విజయానికి వైభవానికి మూలము. లంకాధిపతికి తల్లివైన మీరు మట్టితో చేసిన శివలింగాన్ని ఎలా ఆరాధిస్తున్నారు? మట్టయితేనేమి, బంగారం అయితేనేమి, శివుని ఆత్మలింగం కాకుండా వేరే ఏ లింగమైనా ఒకటే. అయితే సాక్షాత్తు శివుడు కొలువై ఉన్న కైలాసాన్నే తెచ్చి మీ ముందు ఉంచగలను. నన్ను ఆశీర్వదించండి. శివానుగ్రహ ప్రాప్తిరస్తు. విజయీ భవ. క్షేమంగా వెళ్ళి రా నాయనా. ఆగు ఆగు, సరాసరి మందిరంలోకి వచ్చేస్తున్నావు. ఎవరు నువ్వు? నేను మహాశివ భక్తుడనైన రావణుడును, ముల్లోకాలకు అధిపతిని. శివుని ముందు ఎవరైనా ఒకటే, నీ ప్రవేశం లేదు, వెళ్ళిపో. దేవతలను సైతం ఓడించిన నన్నే అడ్డుకుంటావా? తప్పుకోవానరా. ఓరి అహంకారి, నన్ను వెటకారం చేసిన నీకు ఆ వానరుల వల్లనే మరణం సంభవిస్తుంది. తండ్రి గారు, మీ భక్తుడు రావణుడు ఏదో చెడు సంకల్పంతో వస్తున్నాడు. సరే రానిము గణేష చూత. ఓం నమః శివాయ. శివాయ నమో. 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 శివ 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 శివాయ నమో. హర 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 హరాయ నమో. హర 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 హరాయ నమో. శివ 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 శివాయ నమో. హర హర మహాదేవా. హర హర మహాదేవా. హర హర మహాదేవా. హర హర మహాదేవా. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. రావణ, ఈ రాకుకు కారణం ఏమిటి? పరమేశ్వర, మా తల్లి గారి పూజ కొరకు కైలాసగిరిని తెస్తానని మాట ఇచ్చాను. నా భుజబలంతో కైలాసాన్ని ఎత్తి తీసుకొని వెళ్తాను. రావణ, నీ బలం మీద అంత నమ్మకం ఉంటే అలాగే కానిము. ఓం నమః శివాయ. నాదా, ఈ రావణుని వలన కైలాసం కదిలి లోకాలు అల్లకల్లమవుతున్నాయి. యాపదని ఎలాగైనా ఆపండి. దేవి భయపడుగు. రావణుని గర్వం అణచే సమయం వచ్చింది. శంకర రక్షించు, నువ్వే దిక్కు. శంకర రక్షించు, రక్షించు. కరచరణ కృతం వా కాయజం కర్మజం వా శ్రవణ నయనజం వా మానసం వాపరాధం
విహితం వా సర్వమే క్షమస్వ శివ శివ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో మహాదేవ శంభో. రావణ, నీ భక్తికి గానానికి మెచ్చినాను. ఏదైనా వరం కోరుకో. దేవా, నాకు ఆత్మలింగాన్ని ప్రసాదించండి. తథాస్తు. ధన్యోస్మి. రావణ, ఒక మాట గుర్తుపెట్టుకో, శివుడిని ఆత్మలింగం నేలను మాత్రం తాకరాదు. జాగ్రత్త సుమా. అటులనే మాత. నారాయణ నారాయణ కుంపం మునిగింది. ఇక ఆ రావణుడికి ఎదురు లేదు. ఇక లోక వినాశనమే. నారద, ఆ శ్రీ మహావిష్ణువు ఏదైనా తరుణోపాయం చూపిస్తాడేమో మరి. అవును, ఆ నారాయణుడు పిలిస్తే తప్పక వస్తాడు. పూర్వము గజేంద్రుని రక్షించేందుకు అలాగే వచ్చను కదా. సిరికింజప్పడు శంఖ చక్రయుగముం చేదోయి సంధింపడు. ఏ పరివారంబును జీరడు అప్రగపతి మన్నింపడు. ఆకర్ణికాంతర దమ్మిల్లము చక్కనొత్తడు. వివాద ప్రోద్ధిత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు. గజ ప్రాణావనోత్సాహియై. ఆది దంపతులు కైలాసంలో ఉండగా నన్ను తెచ్చుకున్నారంటే ఏదో అతీత కారణమే అయి ఉంటుంది. హరిహరి బ్రహ్మ తులను ఒక చోటుకి చేర్చినావు. కారణం ఏమిటి మరి? లోక రక్షకుల తక్షణ సహాయ భాషల బుద్ధి కాబోలు. లేకపోతే నారదుడు తాత తండ్రులను ఒకేసారి తలవడు కదా. ఆయన శ్రీహరిని పిలిచిన కారణమేమిటి? నారాయణ నారాయణ రావణుడికి శంకరుడు తన ఆత్మలింగం ఇచ్చి రావణుడికి మరింత బలం చేకూర్చినాడు. అదృష్ట రావణుడి వలన ఏ హాని జరగను. శ్రీహరి నీవే శరణు. దానవులకు వరములు మేము ఇవ్వదము. భయపడకండి, శివుని ఆత్మలింగం లంకకు చేరకుండా ఒక ఉపాయం చెప్తాను. వినాయక, నారద, మీరిరువురు ఈ నాటకంలో పాత్రలే. శ్రీహరి జగన్నాటకంలో పాత్రధారులు కానిది ఎవరులే. ఈ సూత్రధారి లోక కళ్యాణం కోసం నడిపే నాటకంలో పాత్రులు కావటం అంటే వారి కృపకు కూడా పాత్రులు అయినట్టే. నమో నారాయణ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నారాయణ నారాయణ ఎవరిది? ఓ లంకా దేశుడు రావణుడా. నారద మునీంద్రులకు నమస్కారము. నారాయణ నారాయణ ఏదో తొందరలో ఉన్నావు. నారద, శివప్రసాదంతో ఆత్మలింగం పొంది లంకకు వెళ్తున్నాను. అరే, సాయం సంధ్య కావస్తున్నదే. సంధ్య వందనం చేయకుండా ఎలా వెళ్తావు? నిజమే నారద, కానీ ఈ ఆత్మలింగాన్ని నేలను తాకించరాదే. ఇప్పుడెలా? ఓ బాలక, ఇటు రమ్ము. నీవెవరు?
నన్ను గణేష అంటారు. నేను ఒక శివ భక్తుడిని. ఓ బాలక, నాకు ఓ సాయం చేస్తావా? నేను సంధ్యావందనం చేసుకొని వచ్చే వరకు ఈ శివలింగాన్ని పట్టుకుంటావా? నేలకు తాకనీయకు సుమా. అంతగా అరుగుతుంటే కాదనలేను, కానీ బరువైన శివలింగం ఎక్కువసేపు మోయలేను. నేను భరించలేనప్పుడు నిన్ను 3 సార్లు ఎలుగెత్తి పిలుస్తాను. నీవు రాకపోతే దీనిని ఇక్కడే పెట్టేస్తాను. అలాగే, నేను వెంటనే వచ్చేస్తాను. అయితే గట్టిగా పిలువు సుమా. ఓ రావణ, నా వల్ల కావట్లేదు, త్వరగా రా. ఓ లంకాధీశ, నా చేతులు పడిపోతున్నాయి. 2 సార్లు పిలుస్తున్నాను. ఇంకెంతసేపు రావణ? 3 సార్లు పిలుస్తున్నాను. ఇక నా వల్ల కాదు, కింద పెట్టి వెళ్ళిపోతున్నా. ఎంత పని చేశారా బాలక? ఓం నమః శివాయ. అవునా, బాధపడకు. నీ పేరున ఇక్కడ ఒక గొప్ప క్షేత్రం ఏర్పడుతుంది. పూకాలాసంగా కొలవబడుతుంది. ధన్యోస్మి పరమేశ్వర. ఈ కథను కూడా ఎంతో ఆసక్తిగా ప్రదర్శించడానికి మనబడి విద్యార్థులు చాలా కృషి చేశారు. వాళ్ళ యొక్క వేషధారణ నుంచి మేకప్ కానీ, ఆ కాస్ట్యూమ్స్ కానీ, అలానే కావాల్సిన ఆ పరికరాలు కానీ ఎంతో శ్రద్ధాభక్తులతో తల్లిదండ్రులు, తర్వాత పిల్లలు కూడా దీన్ని ప్రదర్శించడానికి ఎంతో కృషి చేశారు. ఈ కార్యక్రమాన్ని మంచిగా పర్ఫామ్ చేసినందుకు పిల్లలందరికీ జేజేలు, అభినందనలు. దయచేసి అందరూ వాళ్ళని కళాకారులతో అభినందించండి. ఒక్కసారి మన పేరు విందామని. నా పేరు కుషాల్. నేను నంది క్యారెక్టర్ చేశాను. నా పేరు అదితి. నేను గణేష క్యారెక్టర్ చేశాను. నేను విశ్వ. నేను నారద క్యారెక్టర్ చేశాను. నేను వర్షస్. నేను శివ క్యారెక్టర్ చేశాను. నేను సహారా. నేను పార్వతి క్యారెక్టర్ చేశాను. నేను సృజన్. నేను రావణుడు క్యారెక్టర్ చేశాను. నేను ఆశత. నేను కైకసి క్యారెక్టర్ చేశాను. నేను హర్షిత్. నేను విష్ణు క్యారెక్టర్ చేశాను. నేను కార్తిక. నేను లక్ష్మి చేశాను. నేను తమిళ్. నేను బాగా చేశాను. నేను మోక్షశ్రీ. నేను సరస్వతి క్యారెక్టర్ చేశాను. నా పేరు దర్శన్. నేను భృంగి క్యారెక్టర్ చేశాను. చూశారు కదా, దిలీప్ గారు, సతీష్ గారు, అందరూ. ఇక్కడ మీరు విన్న ప్రతి డైలాగ్ కూడా స్టూడెంట్స్ వాళ్ళ ఒరిజినల్ వాయిస్లో రికార్డ్ చేసి చెప్పబడిందండి. అండ్ ఆ డైలాగ్స్ అన్నింటినీ బాగా మిక్స్ చేసి ఒక కంప్లీట్ ఆడియో ఇచ్చిన సంతోష్ శేషభట్టర్, ప్లీజ్ కమాన్ టు ది డయాస్. అండ్ మ్యూజిక్ ఇంపాక్ట్ సాయి ప్రదీప్ గారు ఫార్ డెవలపింగ్ ద స్క్రిప్ట్, అండ్ అజేష్ గాంటి గారు
ఫర్ డెవలపింగ్ ద స్క్రిప్ట్. అండ్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఇట్స్ నాట్ ఇంటెన్షనల్. అప్పన్న గారు